త్రివిక్రమ్ సినిమాలో బ్యూటీ ఏమంటే చాలా వరకి హీరో అనే అతను విలన్ని మాక్సిమం చంపడం అనమాట. సో అది చాలా వరకు చాలా సినిమాస్లో ఆ ట్రెడిషన్ అనేది ఫాలో అయ్యాడు. సో ఈ పాటలో ఎత్తుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వచ్చి అతడు. సో బేసిక్గా అతడు మూవీ వచ్చేసరికి ఏమవుతుందంటే సాధుబాయ్ దగ్గర మహేష్ బాబు గారు అయితే ఉంది, తర్వాత మళ్ళీ సోను సూద్ గారు అయితే ఉంది. సో ఇద్దరు బేసిక్గా ఒకేసారి వస్తారు, ఒకేసారి కలిసే పెరుగుతారు అనమాట. సో ఆల్మోస్ట్ ఇద్దరు చేసేది ఒకే పనే, కొంచెం ఇతరు కొంచెం మహేష్ బాబు క్యారెక్టర్ వచ్చి కొంచెం లీగల్గా చేస్తారు, వేరేస్ మళ్ళీ సోను సూద్ వచ్చి కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి కొంచెం తప్పు మార్గం పడతాడు అనమాట. సో వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఫైట్ జరగాలి. సో దీనికి ఏం చేశారంటే ఈ షార్ట్ కన్నా ముందు మధ్యలో ఒక షాట్లో బేసిక్గా మనకి ఆ ఫ్లోలో ఆ షార్ట్ పట్టించుకో ఏంటంటే పిల్లలు ఆడుకుంటారు, ఆ టైంలో గన్ను పెట్టుకుని ఆడుకుంటారు. సో బేసిక్గా గన్లో ఆ గోలీ వేస్తారు. సో అక్కడ ఆ వరకు అయితే ఆ షాట్ అనేది ఒక నార్మల్ షాట్ అంతే, ఏదో ఇంట్లో పిల్లలు ఆడుతున్నారు. కానీ అదే ఒక షాటే ఈ సినిమాకే ఇంపార్టెంట్ షాట్ అవుతుందని చెప్పి పే ఆఫ్ సీన్ ఇక్కడ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వస్తుంది అనమాట. అందుకే సోను సూద్ క్యారెక్టర్ మహేష్ బాబు క్యారెక్టర్ చంపడానికి సిద్ధపడింది, వేరాస్ మహేష్ బాబు క్యారెక్టర్ సోను సూద్ క్యారెక్టర్ చంపడానికి ఇష్టపడిందా, అంత డేట్ తీసుకోగలుగుతా అని చెప్పి మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. సో దానికి ఆన్సరే ఆ గన్ను తీసుకోవడం, సోను సూద్ వచ్చి మహేష్ బాబు కాల్సిన ట్రై చేయడం, సేమ్ ఆ గోలీ వల్ల ఆ బుల్లెట్ అతనికి అని చనిపోవడం అనమాట. మహేష్ బాబు క్యారెక్టర్ ఆ క్లైమాక్స్ తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అంటే, ఆడు చావాలి అంటే ఆ గోలీ ఆ గన్నులో రోల్ ప్లే చేయాలి. పే ఆఫ్ ఖచ్చితంగా డైరెక్టర్ వాడాడు. సో ఇది కరెక్ట్ క్లైమాక్స్. మహేష్ బాబు చంపాలనుకోవడం కరెక్ట్, కానీ మహేష్ బాబుతో చంపించలేదు, ఆడు చనిపోబడ్డాడు. మహేష్ బాబు వల్ల చనిపోలేదు.